హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీశైలం పార్ట్ 2 పెడతాను కదా, పెట్టాను. అయితే మేమైతే ఆ రూమ్లో ఏముండాలి ఇక నైట్ అంతా అనుకుంటే మా తమ్ముడు ఏం చెప్పారు, నైట్ గుడి కాడ చాలా బాగుంటుంది, వెళ్దాం పదండి అందరం కలిసి అని అంటే, మేము రాము అన్నాక మాకు ఓపిక అయితే లేదు అన్నాక కూడా మా తమ్ముడు బలవంతానికి మేము వెళ్ళినాం. కానీ అలా వెళ్ళే మంచి పని అయింది, చాలా మంచి ఎంజాయ్ చేసాం. ఆ నైట్ చాలా బాగున్నది అక్కడ గుడి దగ్గర. ఇక మేమైతే గుడి దగ్గరికి అయితే వచ్చినాం. మనం గుడికి ఇలానే వెళ్ళాలి. అక్కడ నంది ఉంటాడు, మనకి స్ట్రేట్గా నందిని దర్శనం చేసుకొని ఇక్కడ నుంచే స్ట్రేట్ వెళ్తే మనకి గుడిది అయితే దర్శనంది అయితే వెళ్ళొచ్చు. ఎందుకంటే నేను ఇప్పుడే ఎందుకు చెప్తానా అంటే, నేను మార్నింగ్ గుడికి వెళ్ళేటప్పుడు నేను వీడియోస్ తీయలేదు, ఎందుకంటే మేము ఫోన్స్ అన్ని కొన్ని అక్కడనే పెట్టేసి వచ్చినాము. ఇక వీడియోస్ తీయద్దు అని మా కంగారులో అయితే నేనైతే ఆ రోజు పొద్దున వీడియో తీయకుండానే ఉన్నాను. అందుకే ఇప్పుడే చెప్తానే, స్ట్రేట్ వెళ్ళి లెఫ్ట్ తిరిగితే మనము గుడికి వెళ్ళొచ్చు దర్శనానికి. అక్కడ ఆల్రెడీ చెప్తూనే ఉంటాడు, అనౌన్స్మెంట్ ఇస్తూనే ఉంటాడు, గుడికి దర్శనానికి ఇలానే వెళ్ళాలి అని చెప్తాడు. కాబట్టి మేమైతే ఇప్పుడైతే అలా సాయంత్రం చాలా బాగుంది కదా, లైటింగ్స్ తోటి చాలా బాగా డెకరేషన్ చేశాడు ఆ రోజు, మొత్తం మంచిగా అనిపించింది మాకైతే. మేమైతే అలా నడుచుకుంటూ ఇక గుడి దగ్గరికి అయితే వెళ్ళాము. మాకైతే చాలా బాగా అనిపించింది. నైట్ ఎలా ఉంటుందో ఏమో అని అనుకున్నాం, కానీ చాలా బాగుంది. ఇక ఇక్కడ ఇది గుడి ముందు ఇది కొంచెం చాలా బాగున్నది నిజంగా. ఇక మేము అక్కడ దీపాలు వాళ్ళందరూ ముట్టించుకొని కొందరు ఫొటోస్ దిగుతున్నారు, చాలా బాగుంది. ఇక మేమైతే అక్కడ మేము శ్రీశైలం స్ట్రీట్ షాపింగ్కి అయితే వెళ్తాను. శ్రీశైలం స్ట్రీట్ షాపింగ్ ఏంటిది అని అనుకుంటే మాత్రం, నేను నా భాషలో శ్రీశైలం షాపింగ్ అంటే నేను చెప్పాను. ఎందుకంటే అక్కడ దేవుడికి సామాను, ఇంకా మనకి కావాల్సిన ఇయర్ రింగ్స్ అవన్నీ ఇక అన్నీ ఉంటాయి కలెక్షన్స్. అందుకే నేను స్ట్రీట్ షాపింగ్ అని అన్నాను. మీరు కూడా వెళ్తే ఎప్పుడైనా తప్పకుండా ఇక్కడైతే నైట్ వ్యూ అయితే ఎంజాయ్ చేయండి. అదంతా చూసేసి ఇక రూమ్స్కి అయితే వెళ్ళిపోయాము. ఎందుకంటే మార్నింగే లేచి దర్శనం చేసుకోవాలి కాబట్టి. ఇక మేమైతే ఇప్పుడైతే పాతాళ గంగకి అయితే వెళ్తాము. మేమైతే పాతాళ గంగ కాడికి అయితే దిగుదామని అయితే వెళ్తాము. ఇక్కడ మనకి దారిపొండి ఉంటాయి, కొబ్బరికాయలు, పువ్వులు, ఇంకా దేవునికి మనం గంగలు వేస్తాం కదా దీపము, అది కూడా ఉంటాయి, అన్నీ ఉంటాయి ఇక్కడ. మన ఇష్టం, అది మనము పైన కొనుక్కోవచ్చు, లేదంటే కిందికి వెళ్ళినాకన్నా కొనుక్కోవచ్చు, అక్కడ కూడా ఉంటాయి. ఇక్కడ మార్నింగ్ సన్ రైజ్ అయితే చాలా బాగున్నది, మాకు అది బాగా అనిపించింది. స్టెప్స్ దిగుతా అంటే ఇంకెక్కువ మంచిగా అనిపించింది మాకైతే, అదొక్కటి చాలా బాగా అనిపించింది. కానీ స్టెప్స్ అయితే ఒక్కొక్కటి చాలా దూరం ఉంటాయి, ఒక్కొక్క స్టెప్పే చాలా దూరం అనిపిస్తుంది. అబ్బో ఇంత ఘోరంగా ఉన్నది ఏంది అని అయితే మేము అనుకున్నాం, ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళినాం కాబట్టి మాకైతే అలానే అనిపించింది. చూడండి, మా ఊళ్ళు సగం ఎక్కి కథ ఆగిపోయారు, అంత ఘోరంగా ఉన్నది. అందుకే మాకు కొంచెం గంట పడ్డది మాకు స్టెప్స్ అన్నీ దిగేలోపు. మాకు మార్నింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది మాకైతే.
మేమైతే అట్లా స్టెప్స్ దిక్కుంటూ మంచిగా సన్ రైజ్ చూసుకుంటూ మంచిగా స్టెప్స్ అన్ని దిక్కుంటే చాలా బాగా అయితే అనిపించింది మాకైతే. మీకు కూడా అలాగే శ్రీశైలం వెళ్తే మీకు అనిపించిందో కామెంట్ చేయండి. మంచిగా మార్నింగ్ ఎంత ప్రశాంతంగా ఉంటుంది, అందుకే మంచిగా స్టెప్స్ దిక్కుంటా. కానీ కొంచెం స్టెప్స్ కానీ మాకు కష్టం అనిపించింది, అవి ఒక్కొక్కటి చాలా దూరం ఉంటాయి స్టెప్స్. అవి దిగేలోపే మాకు చల్లబడ్డది నిజంగా చెప్పాలంటే. కానీ చాలా బాగా అయితే అనిపించింది, మంచి ఎక్స్పీరియన్స్ అయితే అలా వచ్చింది. అయితే నాకు మంచిగా అనిపించింది అదొక్కటి. ఎందుకంటే నాకు గుర్తులేదు అంతగానం, చిన్నప్పుడు ఉన్నప్పుడు వెళ్ళిందట, ఇప్పుడు గుర్తులేదు కాబట్టి నేనైతే అలా చెప్తానా, మీరు ఏమైతే అనుకోకండి, ఓకేనా. చూడండి, మనం కిందికి దిగుతా అంటే మనకి వాటర్ కనపడతా ఉంటాయి, మంచిగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఫస్ట్ టైం తెలుసా అండి, నేనైతే అక్కడ కోనేరు కాడికి వెళ్ళిన వెంటనే అయితే ఘోరంగా భయపడ్డాను. ఏంది ఇంత పెద్ద ఉన్నది అని అయితే ఘోరంగా భయపడ్డాను. అదొక్కటి ఎందుకంటే ఇట్లా శ్రీశైలం వెళ్ళి అట్లా వాటర్ చూసి భయపడ్డాను అని. ఇక చూడండి, మా ఊళ్ళో అయితే మొత్తం ఎక్కలేకపోయేళ్ళు పాపం నిజంగా. అంత చూడండి, మీకు కనపడుతున్నదా స్టెప్స్ ఎంత దూరం ఉన్నాయి అనేది, ఒక్కొక్కటి చాలా దూరం ఉన్నాయి. ఇక ఫైనల్ అయితే మనమైతే పాతాళ గంగ కాడికి అయితే వచ్చినాము. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో కదా. మీది సైడ్కి వెళ్ళి నేను తీసినాను, ఇంకా మనం కిందికి వెళ్ళాలి. మనకి ఇలా సైడ్కి బోట్స్ కూడా ఉంటాయి లోపలికి వెళ్ళే దారి అని నేను చెప్పాను కదా. పైన తీసుకోవచ్చు, లేదంటే కింద తీసుకోవచ్చు కొబ్బరికాయలు, అది మన ఇష్టము అని అందుకనే చెప్పాను. ఎందుకంటే అస్తా అంటే కూడా ఉంటాయి దారి పొంటి, ఇక మన ఇష్టం, అది మన కిందికి వచ్చినాక కూడా తీసుకోవచ్చు. కానీ కిందకు వచ్చే రేట్ అయితే తక్కువ ఉంటుంది. ఇక్కడ చెప్తారు ఫోను అవేమి యూజ్ చేయొద్దని, బోట్స్ కూడా ఉంటాయి. కానీ ఫైనలీ మనమైతే పాతాళ గంగ కాడికి అయితే వచ్చాము. స్వర్గమే నన్ను స్వాగతించనే పాదాలు మోపగానే, రాజా వైభోగమే చెంపలే మీటనే నన్ను చూడగానే, పలకరించే నన్నే పంచభూతాలు నేస్తాలుగా. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మాకైతే చాలా బాగా అనిపించింది, అందుకే నేను ఆ సాంగ్ వేసాము. ఇక నెక్స్ట్ అయితే మేమైతే రోప్ ఎక్కేతందుకైతే వెళ్ళాము. మనం కొంచెం కోనేరు నుంచి లెఫ్ట్ సైడ్ తిరిగితే రోప్ అనేది అయితే ఉంటుంది. మనిషికి ఒక్కరికి ఎంత అంటే 50 రూపీస్ తీసుకుంటారు. అది ఎవరైనా సరే, పిల్లలైనా సరే, పెద్దలైనా సరే. కానీ శ్రీశైలం వెళ్తే మాత్రం తప్పకుండా ఈ ఒక్కసారైనా ఈ రోప్ ఎక్కండి, చాలా బాగా అనిపిస్తుంది, మస్తు ఎంజాయ్ చేస్తారు. మేమైతే అలానే ఎంజాయ్ చేసాము. ఇక నెక్స్ట్ అయితే మేమైతే రోప్ నుంచి దిగేసి ఇక రూమ్ల కాడికి అయితే వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇక మేమైతే దర్శనానికి అయితే వెళ్ళాము. దర్శనం కాడ నేను వీడియోస్ ఏమీ తీయలేదు, ఏమనుకోకండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది, మంచిగా మనశ్శాంతి అనిపించింది. ఇక నెక్స్ట్ అయితే మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకున్నాక అయితే శివాజీ మహారాజ్ స్ఫూర్తి మందిర్కి అయితే వెళ్ళాము. ఇది టెంపుల్ నుంచి వెళ్ళి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ది స్ఫూర్తి మందిర్కి అయితే మనమైతే వచ్చినాము. లోపలికి వెళ్ళేటందుకు అయితే ఒక్కరికి కాస్ట్ అయితే 10 రూపీస్ ఉంటుంది. మనమైతే ఇలా వెళ్ళాలి లోపలికి వెళ్ళినాక చూడండి కోట ఎంత పెద్దగా ఉందో, చాలా బాగుంది కదా. మీరు కూడా శ్రీశైలం వెళ్తే మాత్రం తప్పకుండా విజిట్ కాండి. ఈ ప్లేస్ అయితే ఏ ప్లేస్ విజిట్ అయినా కాకపోయినా ఇదైతే తప్పకుండా తెలుసుకోండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే మన శివాజీ మహారాజుది కాబట్టి తప్పకుండా అయితే మీరు వెళ్ళండి. ఎందుకంటే ఆయన చరిత్ర మనకి మంచిగా చూపిస్తారు ఇక్కడ. ఇక రైట్ సైడ్కి ఏమో భవానీ మాత శివాజీ మహారాజ్కి ఖడ్గం ఇస్తుంది కదా. ఇప్పుడు అదే కోట లోపలికి అయితే మనం వెళ్తాం. మనకి ఎదురుగా చూడండి కొంతమంది రాజులు రాణుల ఫోటోలు, మన దేశాన్ని కాపాడిన వాళ్ళ గురించి అయితే ఎదురుగా అయితే ఫొటోస్ అయితే ఉంటాయి వాళ్ళవి. మనకి ఇక లోపలికి అయితే వెళ్ళాలి. చూడండి, మనం నిజంగా ఏదో కోటకి వెళ్తాం అనేలాగా మనం ఫీల్ అవుతాము, అంత బాగుంటుంది నిజంగా. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి అయితే ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగుంటుంది ఇది అయితే. ఇక మేమైతే లోపలికి అయితే వెళ్ళాము. లోపలికి వెళ్ళినాకైతే మాకైతే చాలా బాగా అనిపించింది. మనకి క్లారిటీగా ఆయన కోట చూపిస్తారు ఇక్కడ. అలాగే మేము చూసుకుంటే అయితే ఇక చూడండి, ఇప్పుడు మనం వచ్చేసాము.
లోపటికైతే వచ్చినాం. మనము లోపలికి వచ్చినాక మనకి ఎదురుగా శివాజీ మహారాజును అమ్మవారైతే భవానీ అమ్మవారైతే కనపడతారు. ఈ స్టోరీ ఏంటిది అని అంటే షార్ట్ అండ్ స్వీట్లో ఇవ్వాలి అని అంటే, అప్పట్లో పురాణ కాలంలో శివాజీ మహారాజు ధ్యానం చేసేవారు. భ్రమరాంబిక అమ్మవారు దర్శనం ఇచ్చి ఆ ఖడ్గం ఇచ్చారు. ఆ ఖడ్గమే ఇప్పుడు శివాజీ మహారాజు యుద్ధంలో ఏ యుద్ధమైనా సరే గెలిచేవారు. అట్లా అని ఇక నెక్స్ట్ ఏమో మనమైతే ఇక్కడ స్ఫూర్తి మందిర్కి అయితే వచ్చాము. ఇదైతే మొత్తం 3D ఎఫెక్ట్. ఆయన చరిత్ర మొత్తం ఇక్కడ ఉంటుంది. ఆయన ఏమేమి యుద్ధాలు చేశారు, ఆయన ఎక్కడికి వెళ్ళారు, ఏంటిది అని ప్రతి ఒక్కటి ఇక్కడైతే 3D ఎఫెక్ట్లు అయితే చూపిస్తారు. ఆయన చరిత్ర మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. ఇక ఎదురుగా మనకి సింహాసనం పైన ఛత్రపతి శివాజీ మహారాజు కూర్చుంటారు. గూస్ బంప్స్ వస్తాయి, నిజంగా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా చూడండి చరిత్రనంతా. శ్రీశైలం నుంచి అయితే బయలుదేరిపోయాను. నా శ్రీశైలం ట్రిప్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ని.